సాధకులకు స్వాగతం. నేను మీ సాయి స్టడీ కేఫ్. ఈరోజు మనం తెలంగాణ, ఏపీ, డిఎస్సి, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్, ఎస్ఎస్సి ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ ఫర్ ఆల్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఉపయోగపడే ఒక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిరీస్ని తెలుగులో ప్రత్యేకంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో ఈ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం నంబర్ సిస్టమ్, సహజ సంఖ్యలు, అందులో వర్గాలు అనే కాన్సెప్ట్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వర్గాలు, యాక్చువల్గా వర్గం అంటే ఏంటి? అసలు వర్గం అంటే ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చే లబ్ధాన్ని మనం ఆ సంఖ్య యొక్క వర్గం అంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం. ఏను ఏచే గుణిస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఏఎక్స్ స్క్వేర్ వస్తుంది. దీనిని వర్గం అంటాం. అలాగే గుణించిన ఆ సంఖ్య ఏను వర్గమూలం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 4ని 4తోనే గుణిస్తే మనకు 16 వస్తుంది. 16ని వర్గం అని అంటాం. అలాగే 4ని వర్గమూలం అని అంటాం. అలాగే ఈ వర్గాల యొక్క ధర్మాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ ధర్మాలు యాక్చువల్గా మనం ధర్మాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఏ ఎగ్జామ్లోనైనా ధర్మాల ఆధారంగానే క్వశ్చన్ని ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది, ఏది సరికానిది, 1 మరియు 2 సరి అయినది, 1, 2, 3 సరి అయినవి అని ఇలా క్వశ్చన్స్ మనకిప్పుడు వస్తున్నాయి. కాబట్టి ధర్మాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటోది, సరి సంఖ్య వర్గం ఎల్లప్పుడూ సరి సంఖ్యనే అవుతుంది. ఏంటి? సరి సంఖ్య వర్గం ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఏమవుతుంది? సరి సంఖ్యనే అవుతుంది. ఇంగ్లీష్లో మనం సరి సంఖ్యలను ఈవెన్ నంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 స్క్వేర్ వచ్చేసి 4, 4 స్క్వేర్ వచ్చేసి 16, 6 స్క్వేర్ వచ్చేసి 36. ఇక్కడ 2, 4, 6 ఇవన్నీ కూడా సరి సంఖ్యలే. వీటి యొక్క స్క్వేర్స్, వర్గాలు ఇవి కూడా సరి సంఖ్యలే. కాబట్టి ఒక సరి సంఖ్య యొక్క వర్గం మనకు ఎల్లప్పుడూ ఏమవుతుంది? సరి సంఖ్యనే అవుతుంది. నెక్స్ట్ ధర్మం వచ్చేసి బేసి సంఖ్య. బేసి సంఖ్య యొక్క వర్గం కూడా కంపల్సరీ బేసి సంఖ్యనే అవుతుంది. మనం ఒక 2 ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 3, 9, 5, 7 ఇవన్నీ మనకు బేసి సంఖ్యలు కదండి. ఆడ్ నెంబర్స్ అంటాం వీటిని. 3 స్క్వేర్ వచ్చేసి 9, 9 స్క్వేర్ వచ్చేసి 81, 5 స్క్వేర్ వచ్చేసి 25, 7 స్క్వేర్ వచ్చేసి 49. ఇక్కడ ఈ వర్గమూలాలు 3, 9, 5, 7 ఇవి బేసి సంఖ్యలే. వచ్చిన వర్గాలు 9, 81, 25, 49 ఇవి కూడా బేసి సంఖ్యలే. కాబట్టి ఏంటి? సరి సంఖ్య వర్గం ఎల్లప్పుడూ సరి సంఖ్యనే అవుతుంది. బేసి సంఖ్య వర్గం కూడా ఎల్లప్పుడూ బేసి సంఖ్యనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక భిన్నం యొక్క వర్గం ఆ సంఖ్య కంటే చిన్నది. ఏంటంట? ఒక భిన్నం యొక్క వర్గం ఆ సంఖ్య కంటే చిన్నగానే ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 హోల్ స్క్వేర్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 1/4 అవుతుంది. ఇక్కడ 1/2 వచ్చేసి మనం 50% అనుకోవచ్చు. 1/4 వచ్చేసి 25% అనుకోవచ్చు. ఇక్కడ ఏది చిన్నది, ఏది పెద్దది? మరి 50% అనేది పెద్దది, 25% అనేది చిన్నది. సో ఒక భిన్నం యొక్క వర్గం ఆ సంఖ్య కంటే ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 వరుస సహజ సంఖ్యల వర్గాల భేదం ఆ సంఖ్యల మొత్తానికి సమానం అంట. ఏంటి? 2 వరుస సహజ సంఖ్యల వర్గాల భేదం ఆ సంఖ్యల మొత్తానికి సమానం. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇక్కడ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్, ఇక్కడ 4 and 5 ఇవి రెండు కూడా సహజ సంఖ్యలే. కాబట్టి వీటి యొక్క వర్గాలు, ఇక్కడ 5 స్క్వేర్ వచ్చేసి 25, 4 స్క్వేర్ వచ్చేసి 16 ఏమవుతుంది? 9 అవుతుంది. అలాగే ఈ సంఖ్యల యొక్క మొత్తం అంటే అవి రెండింటిని కూడడమే. 5 + 4
5+4 కూడా 9. సో ఈ రెండు సంఖ్యలని మనం వర్గాలు చేసి తీసేస్తే 9 వస్తుంది. అలాగే వీటిని నార్మల్గా 5+4 చేసిన 9 వస్తుంది అన్నమాట. ఈ ధర్మం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఒక క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 వరుస సహజ సంఖ్యల వర్గాల భేదం 9 అని ఇచ్చేసి ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడగవచ్చు. అప్పుడు మనకు ఈ ధర్మం గుర్తుంటేనే మనకి ఈ లైన్ గుర్తుంటేనే మనకు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి n వరుస బేసి సంఖ్యల మొత్తం ఒక వర్గ సంఖ్య అవుతుంది. ఏంటి? n వరుస బేసి సంఖ్యల మొత్తం ఒక వర్గ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 3 + 5 + 7 + 9 = ఎంత అవుతుందంట? 25 అవుతుందంట. ఎట్లా? 1 + 3 4, 4 + 5 9, 9 9 18, 18 + 7 25. ఇక్కడ ఇట్లా కాకుండా ఇక్కడ మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5. మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి? 5. ఈ 5 స్క్వేర్ వచ్చేసి కూడా 25. అంటే n వరుస బేసి సంఖ్యల మొత్తం ఒక వర్గ సంఖ్య అవుతుంది. అలాగే వరుస n బేసి సంఖ్యల మొత్తం అంకె యొక్క వర్గం కూడా అవుతుంది. నెక్స్ట్ మనం 0 నుంచి 20 వరకు వర్గాలను వాటి ప్యాటర్న్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 0 స్క్వేర్ వచ్చేసి 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 2, 4, 3 స్క్వేర్ 9. ఇట్లా మనకి 20 స్క్వేర్ వరకు ఉన్నాయి. లాస్ట్ 20 స్క్వేర్స్ వచ్చేసి 400. ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి అంటే వర్గ సంఖ్యల యొక్క ఒకట్ల స్థానాన్ని అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ ఒకట్ల నంబర్లు. ఇక్కడ 0 1 4 3 6, 0 1 4 9 6 5, మళ్ళీ 6 9 4 1 0. ఏదైనా తెలిసిందా? ఇక్కడ చూడండి 1 4 9 6 5, మళ్ళీ 6 9 4 1 0. అంటే మనకు కొన్ని నెంబర్స్ మాత్రమే ఒకట్ల స్థానంలో వస్తున్నాయి. ఏంటి అవి? 0 1 4 5 6 9. 2 3 7 8. 2 3 7 8 తోటి అంతమయ్యే సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు అయ్యే అవకాశం లేదు. సో మనకి వర్గ సంఖ్యలు అన్ని ఒకట్ల స్థానంలో వీటితో అంతమవుతాయంట. 0 1 4 5 6 9. అంతం కాని సంఖ్యలు 2 3 7 8. ఏదైనా ఒక ప్రశ్న అబ్జర్వ్ చేస్తే మనకు ఈ క్రింది వానిలో వర్గమూలం కానిది ఏది అని ఇచ్చి అందులో ఒకట్ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఏదైనా ఒక నంబర్ ఉంటే ఖచ్చితంగా అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20 నుంచి 30 వరకు వర్గాలు. 20 నుంచి 30 వరకు 20 స్క్వేర్ వచ్చేసి 400, 21 స్క్వేర్ వచ్చేసి 441, 22 స్క్వేర్ వచ్చేసి 484, 23 స్క్వేర్ వచ్చేసి 529, 24 స్క్వేర్ వచ్చేసి 576. ఇక్కడ 25 స్క్వేర్ మళ్ళీ 625, 29 స్క్వేర్ వచ్చేసి 841, 28 స్క్వేర్ వచ్చేసి 784, 27 స్క్వేర్ వచ్చేసి 729, 26 స్క్వేర్ వచ్చేసి 676. ఇక్కడ మనం ఒక చిన్న ప్యాటర్న్ అంటే ఒక చిన్న లాజిక్ తోటి వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. 21 29 ఇక్కడ రెండు స్థానాలు కూడా సేమ్ ఉంటాయి. 41 41 వీటి మధ్య భేదం 400 ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. 441 ఇక్కడ 841. ఇక్కడ కూడా 84 84 వీటి మధ్య భేదం 300. ఇక్కడ కూడా 29 29 వీటి మధ్య భేదం 200. ఇక్కడ కూడా 76 76 వీటి మధ్య డిఫరెన్స్ 100. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒకట్ల స్థానంలో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకట్ల స్థానంలో 5 అనే అంకె ఉన్న సంఖ్యల యొక్క వర్గాన్ని సులభంగా కనుక్కోవడం. మనకు ఈ ట్రిక్ తెలిస్తే దాదాపు చాలా నంబర్లు చాలా ఈజీగా చేసేయచ్చు. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి మనం ఇది చెప్పుకుందాం. 15 ఉంది. 15 స్క్వేర్ మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? ఇక్కడ ఒకట్ల స్థానంలో 5 ఉంది.
ప్రతి సంఖ్యలో కూడా ఒకట్ల స్థానంలో 5 ఉంటే ఫస్ట్ మనకు ఖచ్చితంగా అది 25 తోటే ఎండ్ అవుతుంది. కంపల్సరీ 25 తోటే అది అంతం అవుతుంది. 5 వదిలేయాలి. నెక్స్ట్ 10ల స్థానం. 10ల స్థానంలో ఎంత ఉంది? 1 ఉంది. సో 1 తర్వాత వచ్చే నంబర్తోని దాన్ని గుణించాలి. 1 తర్వాత ఏమొస్తుంది? 2. 1 ఇంటూ 2 2. సో ఇక్కడ 2 రాసుకోవాలి. 225. 15 స్క్వేర్ వచ్చేసి 225. నెక్స్ట్ ఇంకో నంబర్ చూద్దాం. ఇంకొక నంబర్ 25 చూద్దాం. 25. ఇక్కడ 25లో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ కంపల్సరీ 25 తోటే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 10ల స్థానంలో 2 ఉంది. 2కి తర్వాత వచ్చే నంబర్ ఎంత? 3. సో 2 3s 6. 625. ఆన్సర్ ఇస్ 625. ఇట్లా మనం ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 45 స్క్వేర్ చూద్దాం. 40 స్క్వేర్స్ 5. 45 స్క్వేర్ 44 స్క్వేర్ 5 స్క్వేర్ వచ్చేసి 25. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 తర్వాత ఏమొస్తుంది? 5. సో 4 5 20. సో 45 వర్గం ఎంత? 20 25. అట్లాగే 55 వచ్చేసి 5 6లో. ఇక మనము స్పీడ్గా పోతే 5 6 కదా, 5 6 30. ఎట్లా లాస్ట్కి ఏమొస్తుంది? 25. అట్లా అన్నమాట. చివరికి కంపల్సరీ 25 తోటే అంతమవుతుంది. అలాగే మనకు 10ల స్థానం, ఇక్కడ 100ల స్థానం ఉన్నా కూడా, ఫర్ సపోజ్ మనం 105 హోల్ స్క్వేర్ చూసినా కూడా ఇక్కడ 5 స్క్వేర్ది 25 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత మిగిలింది? 10 మిగిలింది. 10 ఇంటూ 11 చేసుకోవాలి. 10 ఇంటూ 11. ఆన్సర్ 11025. సో 105 హోల్ స్క్వేర్ ఎంత? 11,025 అన్నమాట. ఇట్లా మనకి ఎంత పెద్ద నంబర్ అయినా ఇవ్వని. ఒకట్ల స్థానంలో 5 ఉంటే మాత్రం ఈ ట్రిక్ యూజ్ చేసి మనం సింపుల్గా కనుక్కోవచ్చు. ఎట్లా? ముందు 5 స్క్వేర్ది వచ్చేసి 25 అని రాసేసుకోవాలి. దాని తర్వాత మిగిలిన అంకె ఇక్కడ 0 ఉంటే దాని తర్వాతి నంబర్, 1 ఉంటే 1 తర్వాతి నంబర్, 2 ఉంటే 2 తర్వాతి నంబర్, 5 ఉంటే తర్వాతి నంబర్ 6 కదా, 5 ఇంటూ 6 30, 30 25 అట్లా. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 4 12, 12 25. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 తర్వాత 4 5 20 25. ఇక్కడ 6 ఉంది. 6 తర్వాతి నంబర్ 7 కదా, 6 7 42, 42 25. ఇక్కడ 7 ఉంది. 7 8 56 25. ఇక్కడ 8 ఉంది. 8 9 72 25. అలా మనం 205 హోల్ స్క్వేర్ కూడా మనం చాలా ఈజీగా ట్రిక్ యూజ్ చేసి చేసేయచ్చు. ఎట్లా అంటే 5 ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ 25 రాసుకోవాలి. 5 మిగిలిపోయినాక ఎంత? 20. 20 తర్వాతి నంబర్ వచ్చేసి 21. సో 20 21 ఎంత వస్తుంది? 420. సో ఆన్సర్ వచ్చేసి 42025. ఆన్సర్ వచ్చేసి ఎంత? 42025 అన్నమాట. తర్వాత కాన్సెప్ట్ వచ్చి 30 నుంచి 50 వరకు వర్గాలు రాయడం. 30 నుంచి 50. ఇందులో కూడా మనకు చిన్న ట్రిక్ ఉంటుంది. అది తెలిస్తే వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేస్తాం. ఎట్లా అంటే కాన్సెప్ట్ ఫస్ట్ ఇక్కడ మనకు బేస్ ఉంటుంది. బేస్ అనేది 50, బేస్ 50 అనుకోవాలి. దాని ఫార్ములా అని కాకుండా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే అది ట్రిక్ అయిపోతుంది. ఎట్లా అంటే 25 ముందు 25 రాసుకోవాలి. 25 మైనస్ లెస్ ఫ్రమ్ ద బేస్ అంటే బేస్ 50 కంటే ఎంత తక్కువ ఉంటే ఆ నెంబర్ అక్కడ రాసుకోవాలి. తర్వాత స్క్వేర్ ఆఫ్ లెస్ వాల్యూ. ఈ బేస్లో ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంటే 1 స్క్వేర్, 2 తక్కువ ఉంటే 2 స్క్వేర్. అట్లా మనం రాసుకొని కలిపి రాస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం 49 తీసుకుందాం. 49 తీసుకుంటే ఇది దీనికి బేసు 50 అనుకున్నాం కదా. 50కి ఎంత తక్కువ ఉంది? 50కి 49కి తేడా 1. సో 25 మైనస్ 1 ఒక సైడ్ రాసుకోవాలి. తర్వాత ఏమనుకున్నాం? స్క్వేర్ ఆఫ్ లెస్ వాల్యూ అంటే ఈ లెస్ వాల్యూ అంటే ఏంది? 1 కదా. 1 తక్కువనే ఉంది కదా 50కి. సో దీని యొక్క స్క్వేర్ అంటే
1 స్క్వేర్. ఇప్పుడు 25 మైనస్ 1 ఎంత? 24. 1 యొక్క స్క్వేర్ ఎంత? 01. సో కలిపి రాస్తే 2401. అంటే 49 స్క్వేర్ వచ్చేసి 2401. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 47 స్క్వేర్ చూద్దాం. ఇక్కడ 47. మనకు బేస్ ఎంత అనుకున్నాం? 50. ఇక్కడ ఇట్లా రాసుకోవాలి. 57 రాసుకొని బేస్ ఎంత? 50 కదా. 50కి ఎంత తక్కువ ఉంది? 3. ముందు ఎలాగో 25 రాసుకుంటాం. ఇక్కడ మైనస్ ఎంత తక్కువ ఉందో అంత రాసుకోవాలి. 47. 50 మైనస్ 47 3. కాబట్టి ఇక్కడ 3. అలాగే ఇక్కడ 25 మైనస్ 3 ఎంత? 22. ఇది ఒకటి అయిపోయింది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇందులో మనం ఇక్కడ చూసుకుంటే ఈ పార్ట్ అనేది అయిపోయింది అన్నమాట. ఆ పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 3 అంటే స్క్వేర్ ఆఫ్ లెస్ వాల్యూ. ఇక్కడ మనం ఎంత తీసేసినాం? 3 కదా. 3 యొక్క స్క్వేర్ రాసుకోవాలి పక్కన. 3 యొక్క స్క్వేర్ 09. సో 47 హోల్ స్క్వేర్ వచ్చేసి 2209. అలాగే మనం ఇంకోటి అంటే ఇక్కడ రాంగ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా మనకు తెలియాలి. ఎట్లా? 34 తీసుకున్నాం. 34 హోల్ స్క్వేర్ 25 34 50. 50కి ఎంత తక్కువ ఉంది? 16 తక్కువ ఉంది కదా. సో 25 మైనస్ 16 ఎంత అవుతుంది? 25 మైనస్ 16 9 అవుతుంది. అలాగే ఈ 16 స్క్వేర్ రాసుకోవాలి కదా. దీని పక్కన 16 స్క్వేర్ రాసుకోవాలి కదా. 16 స్క్వేర్ వచ్చేసి ఎంత? 256. సో ఇక్కడ 256 ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా రాస్తే ఏమవుతుంది? ఇది రాంగ్ ఆన్సర్. దీన్ని ఇట్లా అంటే చార్తన లెక్కలు అంటాం కదా. అట్లా వచ్చింది ఏం చేయాలి అంటే ఈ 9కి ఇందులో ఈ నెంబర్ అన్నమాట. దాన్ని మనం యాడ్ చేసేయాలి. 9 + 2 ఎంత? 11. తర్వాత ఉన్న పార్ట్ యాజిటివ్గా రాసుకోవాలి. 1156. ఇంకోసారి మనం ఇంకో లెక్కతో కూడా సింపుల్గా చేద్దాం. ఎట్లా అంటే 34 కాకుండా ఇంకో నంబర్ 32 తీసుకో. 32 హోల్ స్క్వేర్. 32 హోల్ స్క్వేర్ కాబట్టి 50కి 32 ఎంత తక్కువ ఉంది? 18. సో 25 మైనస్ 18. 25 మైనస్ 18 ఎంత వస్తుంది మనకు? 25 మైనస్ 18 7 వస్తుంది. ఎంత వస్తుంది? 7. సో మనకు ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 18 స్క్వేర్. నెక్స్ట్ మిగిలింది ఏమంతా? 18 స్క్వేర్. ఇక్కడ 18 స్క్వేర్ వచ్చేసి ఎంత? 324 కదా. 324 డైరెక్ట్ రాస్తే 7324 అవుతుంది. సో అదేమవుతుంది? అప్పుడు రాంగ్ ఆన్సర్ అవుతుంది. అట్లా రాసుకోకుండా ఈ 3ని మనం ఈ 7కి యాడ్ చేయాలి. 7 + 3 ఎంత? 10. 1024 ఎంత? 1024. 32 హోల్ స్క్వేర్ వచ్చేసి 1024. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అట్లా చార్తనంలో వచ్చినప్పుడు అది మనం జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సేమ్ 50 to 70. 50 నుంచి 70 వరకు వర్గాలను కూడా మనం సేమ్ ఇలాగే రాసుకోవచ్చు. కాకపోతే అక్కడ 30 to 50 ఏం చేసినాం? ఇక్కడ మైనస్ చేసినాం కదా. 25 మైనస్ లెస్ కదా. ఇక్కడ 25 ప్లస్ అంటే 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ 25 ప్లస్ ఎక్స్ట్రా ఫ్రమ్ బేస్ అంటే 50కి ఎంత ఎక్కువ ఉంటే అంత కలపాలి. దాన్ని కలిపిన దాన్ని మళ్ళీ స్క్వేర్ చేయాలి. కలిపింది మరియు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ట్రా వాల్యూ. దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పుకుంటే 51 స్క్వేర్ ఉంది. 51 స్క్వేర్ అంటే 50కి ఎంత ఎక్కువ ఉంది? ఇక్కడ 1 ఉంది. సో 25 + 01. 25 కామన్గా ఉంటుంది అన్నిటికీ. ఇక్కడ ప్లస్ చేయాలి. ఇంతకుముందు మనం మైనస్ చేసినాం. ఇక్కడ ఏం చేయాలి? ప్లస్ కూడాలి. ఎంత కూడాలి? ఎక్స్ట్రా ఫ్రమ్ బేస్కి ఎంత ఎక్కువ ఉంది? 1 కాబట్టి 01. మరియు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ట్రా వాల్యూ ఎంతైతే కూడినామో దాని యొక్క స్క్వేర్. ఇక్కడ ఎంత కూడినాం? 1. ఇక్కడ కూడా 1 స్క్వేర్ తీసుకోవాలి. 1 స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుంది? 25 + 01 26. 1 స్క్వేర్ కాబట్టి 01 కామన్. సో 51 హోల్ స్క్వేర్ ఎంత? 2601. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. మన క్లారిటీ అర్థం కావడానికి. ఇవి కొంచెం క్రిటికల్గా ఉంటాయి కానీ వన్స్ అర్థమైతే మాత్రం చాలా స్పీడ్గా చేసేయచ్చండి. 52 హోల్ స్క్వేర్ చూసుకుందాం. బేస్కి ఎంత ఎక్కువ ఉంది? ఇక్కడ బేస్ 50 కదా. 50కి ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది.
సో 25కి మనం 2 యాడ్ చేయాలి. అలాగే ఈ 2 యొక్క స్క్వేర్ కూడా. ఇప్పుడు 25కి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? 27. దీని యొక్క 02 హోల్ స్క్వేర్ ఎంత? 4. 2704. సింపుల్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కూడా మనకు చార్తనాలు వచ్చే అవకాశం ఉంది. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి, లేకపోతే రాంగ్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 65 తీసుకుందాం. 65 హోల్ స్క్వేర్. ఇక్కడ 50కి ఎంత ఎక్కువ ఉంది? 15. అంటే ఇక్కడ 15 మనం యాడ్ చేయాలి. 25 + 15 ఎంత? 40. ఈ 15ని మళ్ళీ మనం స్క్వేర్ చేయాలి కదా. ఎంతైతే యాడ్ చేసినామో దాని స్క్వేర్ ఎంత? 225. ఇక్కడ డైరెక్ట్ 40కి 225 చేస్తే ఏమవుతుంది? అప్పుడు 40,220 అవుతుంది. కానీ అట్లా చేయవచ్చా? చేయకూడదు, అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. దీన్ని వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? ఇందులో యాడ్ చేసేయాలి. 40 to 25. దిస్ ఈజ్ ద. సో ఇక్కడ 40 to 25 అవుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తని ఎట్లా తీసుకోవాలనేది చాలామందికి డౌట్ వస్తుంది. మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్ ఏంది? వర్గాలు. సో కంపల్సరీ వర్గంలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 2. ఇక్కడ మనకు ఫస్ట్ 2 వస్తే అది చార్తన కాదన్నట్టు. అంటే 2 డిజిట్ వస్తే డైరెక్ట్ మనం యాడ్ చేసేయచ్చు. ఒకవేళ ఈ స్క్వేర్ మనం ఏదైతే యాడ్ కానీ మైనస్ కానీ చేస్తామో ఆ నంబర్ యొక్క స్క్వేర్ కనుక 3 డిజిట్లో, ఇక్కడ 15 స్క్వేర్ ఎంత? 3 డిజిట్ వచ్చింది కాబట్టి దీన్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ కూడా ఇంతకుముందు ఏమైంది? ఇక్కడ మనకు 16 స్క్వేర్ కూడా 3 డిజిట్ వచ్చింది. ఇక్కడ 2ని మనం యాడ్ చేసుకున్నాం. అట్లా 3 డిజిట్ అంటే 2 డిజిట్స్ కంటే ఎక్కువ నంబర్స్ ఏవైతే వస్తాయో అవి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు వర్గ సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్యలు అంటే ఏ నంబర్కి ఎవి వస్తాయి. ఇప్పుడు 1 స్క్వేర్ చేస్తే కంపల్సరీ 1, 9 స్క్వేర్ చేసినా 1. ఎందుకంటే 9 9 81. ఇక్కడ 1 కాబట్టి సో ఒకట్ల స్థానంలో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. సో స్క్వేర్ నెంబర్స్లో ఒకట్ల స్థానంలో 1 కానీ 9 కానీ ఉంటే మనకి ఏమొస్తుంది? వర్గ సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. ఇక్కడ 2 స్క్వేర్ 8 స్క్వేర్ ఉంటే 4 వస్తుంది. 3 స్క్వేర్ 7 స్క్వేర్ ఉంటే 9 వస్తుంది. 4 స్క్వేర్ 16 స్క్వేర్ ఉంటే 6 వస్తుంది. అంటే చిన్న ట్రిక్స్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకొని మనం ఈజీగా డిజిట్స్ చూసి ఆన్సర్ చేసేయచ్చు ఒక్కోసారి. ఇక్కడ 5 స్క్వేర్ వచ్చేసి 5, 0కి 0. 6 వస్తే కూడా స్క్వేర్లో లాస్ట్కి వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 6 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం కొన్ని మాదిరి ప్రశ్న అంటే మోడల్ క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ చూడవచ్చు. అంటే ఒక నంబర్ ఇచ్చి దాని యొక్క వర్గమూలం ఎట్లా ఈజీగా కనిపెట్టాలి అనే దాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 441 యొక్క వర్గమూలం ఎంత అన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి 31, 21, 29, 19. మనం దీన్ని చాలా ఈజీగా చేయవచ్చు. ఎట్లా అంటే ముందు ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలో 1 వస్తే స్క్వేర్స్లో ఏమేమి రావాలి? కంపల్సరీ 1 రావాలి, 9 రావాలి. అంటే 1 or 9. ఒకట్ల స్థానంలో మనకు అంకె 1 ఉంటే దాని వర్గమూలంలో కంపల్సరీ ఒకట్ల స్థానంలో 1 లేదా 9, 1 లేదా 9 కంపల్సరీ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు 19 4కి 19 ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఎలిమినేషన్ చేయొద్దు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది అయిపోయింది. తర్వాత ఇది వర్గం కదా, వర్గం కాబట్టి మొదటి 2 స్థానాలు విడిచేయాలి. ఇంతకుముందు కూడా మనం మొదటి 2 స్థానాలు వస్తే మనం దాన్ని చరితనగా తీసుకోలేము. 3 డిజిట్స్ వస్తేనే తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే. 441లో మనకు ఫస్ట్ 2 వస్తే తీసేసుకుంటాం. ఎంత వస్తుంది? ఫస్ట్ 2 తీసేస్తే ఇక్కడ మనకు ఏం మిగిలింది? 4 మిగిలింది. క్యూబ్స్లో అయితే 3 తీసుకుంటామండి, 3 ప్లేసెస్. ఇది స్క్వేర్స్ కాబట్టి ఫస్ట్ 2 తీసేస్తే నెక్స్ట్ ఉన్నది 4 కదా. దీని యొక్క దగ్గర వర్గం లేదా సమాన వర్గం 4కి దగ్గర వర్గం ఏంది? ఇప్పుడు 2,
2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, ఇట్లా 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16, 5 స్క్వేర్ వచ్చేసి 25. ఇట్లా దగ్గర వర్గం 4 యొక్క దగ్గర వర్గం ఏముంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది 2. సో ఆప్షన్ 21 ఆర్ 29, ఆప్షన్ 21 ఆర్ 29 అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఎట్లా కనిపెట్టాలి 21 ఆర్ 29 అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా 25 స్క్వేర్ కనిపెట్టడం ఎట్లా అనేది, అది యూజ్ చేయాలి. ఇక్కడ 25 స్క్వేర్ ఎట్లా ఎంత 625. ఇక్కడ 625 కంటే చిన్న ఉందా పెద్ద ఉందా అనేది చూడాలి, కంపేర్ చేయాలి. 625 కంటే చిన్నది అయితే మనకు ఆన్సర్ చిన్నది అవుతుంది, 625 కంటే పెద్దది అయితే ఆన్సర్ పెద్దది అవుతుంది. ఇక్కడ మనకు 441 అనేది 625 కంటే చిన్నది కాబట్టి కంపల్సరీ ఆప్షన్ 1, ఆప్షన్ 2 21 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇంకోసారి చూద్దాం అర్థం కాకపోతే 3364 3364 యొక్క వర్గమూలం ఎంత, దీన్ని కూడా సేమ్ సింపుల్గా ముందు ఒకట్ల స్థానంలో ఏముంది 4 ఉంది, ఇక్కడ మనకి 4 ఉంది ఒకట్ల స్థానంలో 4 అంటే ఏమొస్తుంది స్క్వేర్ రూట్స్లో 2 ఆర్ 8, 2 ఆర్ 8. సో మనకు ఆప్షన్ 2 ఆప్షన్ 8. ఇట్లా ఒకట్ల స్థానంలో 2 కానీ 8 కానీ ఉన్న ఆప్షన్ కంపల్సరీ రైట్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం 2 డిజిట్లు వదిలేయాలి కదా స్క్వేర్ కాబట్టి 64 వదిలేస్తే ఎంత మిగిలింది ఇక్కడ 33. 33కి దగ్గర వర్గం, 33కి దగ్గర వర్గం అంటే ఇప్పుడు వర్గాలు ఏమేమి ఉన్నాయి 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, అట్లా 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ వచ్చేసి 36. ఇక్కడ 36 కంటే ఇది తక్కువది తీసుకోవాలి, ఎక్కువది తీసుకోవద్దు. దగ్గర వర్గం లేదా సమాన వర్గం. ఇక్కడ తక్కువది ఏంది 5. సో 5 5 50 to 58 ఈ రెండిట్లోనే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి 62 కూడా కాదు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది 55 హోల్ స్క్వేర్ మనం కనుక్కొని కంపేర్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ 55 స్క్వేర్ కనుక్కోవచ్చు కదా ఎట్లా, ఇక్కడ ఆల్రెడీ 25 వస్తుంది, 5 ఉంది కాబట్టి దానికి ఎక్స్ట్రా 5 తర్వాత వచ్చే నెంబర్ 6. సో 5 6 చేయాలి, 5 6 ఎంత 30 25. ఈ 3025 అనేది 3364 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, 3364 ఎక్కువ ఉంది కాబట్టి 58 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్కువ ఉంది కాబట్టి ఎంత ఆన్సర్ 58 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ ఇంతే. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం మొదట వింటున్నాం కాబట్టి కొంచెం లెంత్ అనిపిస్తుంది, డైలీ ప్రాక్టీస్ చేసిన కొద్దీ అదే ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది మనకు ఇంతకుముందు మనం ధర్మాలు చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి ఈజీగా చేసేయచ్చు. ధర్మాలు ఏమున్నాయి n వరుస బేసి సంఖ్యల మొత్తం ఒక వర్గం అవుతుంది. ఎంత n అంకెల వర్గం. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ 9 ఉన్నాయి కాబట్టి 9 స్క్వేర్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ వీడియోలో మరిన్ని వర్గాల యొక్క ధర్మాలు కానీ అలాగే PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.